భీమవరం అశోక్ కిడ్నీ సెంటర్లో అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ వైద్యులు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశోక్ వర్మ భూపతిరాజు చెప్పారు. యూరాలజిస్ట్ డాక్టర్ కుచ్చర్లపాటి అభిరామ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. ఒక మహిళకు పుట్టకతోనే మూత్రపిండాలు కలిసిపోయి వెన్నుపూసకు అతుక్కుపోయి ఉన్నాయని, 2 కిడ్నీల మధ్య ఇరుక్కుపోయి 6 సెంటీమీటర్ల స్టోన్ పెరిగిందని, దాన్ని లాప్రోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు యూరాలజిస్ట్ డాక్టర్ కుచ్చర్లపాటి అభిరామ్ తెలిపారు. పేషెంట్ 2వ రోజునే పూర్తిగా కోలుకుని నడవగలిగారని తెలిపారు. అమలాపురం, కాకినాడ వెళ్లినా తనకు చికిత్స అందలేదని, భీమవరం అశోక్ కిడ్నీ సెంటర్ గురించి తెలుసుకుని ఇక్కడికొచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానన్నారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి ఆధునికమైన చికిత్స భీమవరంలో అందుబాటులోకి రావడం పట్ల పేషెంట్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. అశోక్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ తరపున నేను డాక్టర్ అశోక్ వర్మ, నెఫ్రాలజిస్ట్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశోక్ కిడ్నీ సెంటర్లో. ఈ రోజున మా హాస్పిటల్లో ఒక కాంప్లికేటెడ్ మేజర్ సర్జరీ దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ కుచ్చర్లపాటి అభిరామ్ గారి నేతృత్వంలో సర్జరీ చేయడం జరిగింది దిగ్విజయంగా. దాని గురించి మీకు తెలియపరచడానికి అరేంజ్ చేశాను. నమస్తే అండి, నేను డాక్టర్ అభిరామ్ కుచ్చర్లపాటి, అశోక్ కిడ్నీ సెంటర్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు మన హాస్పిటల్లో సాధారణంగా కిడ్నీ రాళ్ళకి రొటీన్గా అందరూ చేసే ఆపరేషన్ కాకుండా భిన్నంగా వీరలక్ష్మి అనే పేషెంట్ గారికి పుట్టుకతోనే 2 కిడ్నీలు కలిసిపోయి వెన్నుపూస మీదే కిడ్నీ పెరిగి ఉండడం వల్ల అందులో ఒక 6 సెంటీమీటర్ల రాయి వచ్చి ఇరుక్కోవడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యారు. సాధారణంగా రొటీన్గా చేసే PCNL అనే ఆపరేషన్ కానీ లేదా యురెట్రోస్కోపీ ద్వారా కానీ ఈ రాయిని తీసే అవకాశం లేదు. అందుకోసం భిన్నంగా మనం పేషెంట్కి ఏమి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ అయిన 2వ రోజే ఆవిడ లేచి నడిచేటట్టు కిడ్నీలో ఉన్న రాయిని పూర్తిగా లాప్రోస్కోపీ పద్ధతిలో చిన్న బెజ్జాలతో లోపల కెమెరా పెట్టి రాయిని పూర్తిగా క్లియర్ చేయడం జరిగిందండి. ఇది తరచుగా జరిగే ప్రొసీజర్ అయితే కాదు, ఎందుకంటే లాప్రోస్కోపీలో స్టోన్లు తీసి మళ్ళీ కిడ్నీకి ఏమీ డ్యామేజీ లేకుండా కొట్టడం అనేది కొంచెం అరుదుగా జరిగే ఇబ్బంది. దానికి అరుదుగా జరిగిన చికిత్స కాబట్టి పేషెంట్ సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఈ సంతోషకరమైన దీన్ని మనం ఒకసారి పేషెంట్ కూడా షేర్ చేసుకుంటాం. నా పేరు వీరలక్ష్మి, మాది కాటేనపల్లంక. ఈ అమలాపురం హాస్పిటల్కి వెళ్తే టోన్స్ ఉందని చెప్పారు స్కానింగ్లో. నేను ఈ హాస్పిటల్లో బాగా చేస్తానని తెలిసి ఇక్కడికి వచ్చి చేయించుకున్నాను. కిడ్నీలు 2 కలిసిపోవడం వల్ల ఆ రాడ్ తీయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. అయినా కూడా చాలా బాగా చేశారు. అంతా బాగానే ఉంది సార్. బాగానే 2 రోజులకి లేచి నడుస్తున్నాను.